హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూసుకుంటే ఒక ఏజ్ వచ్చినా కానీ మనకి మోకాళ్ళ నొప్పులు అనేది వచ్చేవి కదండి. కానీ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండానే అందరిలో కూడా మనం ఈ మోకాళ్ళ నొప్పుల్ని సమస్యను ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పి సమస్య ఎందుకొస్తుంది? దానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకి తెలపడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనకి మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఏజ్ వచ్చింది వాళ్ళకి అంటే ఒక వాళ్ళలో ఇది కామన్ అని మనం ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏజ్ సంబంధం లేకుండానే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం చూస్తున్నాం ఈ మోకాళ్ళ సమస్యని. సో అసలు ఎందుకు ఆ మోకాళ్ళ నొప్పులు వాళ్ళలో వస్తున్నాయి? దానికి మనకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? శరీరం అనేది మొత్తం టోటల్ వెయిట్ అనేది మనకి మడము, మోకాలు, నడుము ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. నడుము చెప్పక్కర్లేదు, శరీరం ఆటోమేటిక్గా బలంగా ఉంటుంటుంది. ఎందుకంటే అది శరీర సౌష్ఠవం బట్టి మారుతుంటుంది. వాడు కూర్చునే విధానంలో పాడైపోతుంటుంది. మోకాలు అనేది ఏంటంటే చాలా ఎక్కువ ఫ్లెక్సిబుల్ అండి. మీరు చెప్తే నమ్మరు. మోకాలు అద్భుత సృష్టి అది. ఇలా రెండు పైన నుంచి కింద నుంచి రెండు బోన్లు ఉంటాయి. పైన ఒక కప్పు సపోర్ట్ ఉంటుంది. అది చాలా ఈజీగా కాపాడుతుంటూ వస్తుంటారు. ఎవరైతే ఎక్కువగా చాలా వరకు రన్నింగ్స్ ఎక్కువ చేస్తుంటారు, ఆయాస పడుతుంటారు, వాతం పెంచుకుంటారు. తద్వారా ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే బరువైన పదార్థాలు ఎక్కువ, అంటే మనం చిన్నపిల్లలు బ్యాగులు మోస్తుంటారు, పెద్దవాళ్ళు చూసుకుంటే ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారు. రన్నింగ్లో శరీరం అప్పర్ బాడీ చాలా ఎక్కువ ఉంటుంది. కూర్చొని ఏమవుతుందంటే అప్పర్ బాడీ హెవీ అయిపోతుంటుంది అలాంటి వాళ్ళకి. రెండోది పులుపు ఎక్కువ తింటుంటారు. పులుపు రెగ్యులర్గా ఎక్కువ కషాయాలు, పులుపులు, కారాలు ఎక్కువ రెగ్యులర్గా ఉండాలి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి. రెండవది దాని తర్వాత ఎక్కువ వేడి, శరీరం చాలా వేడి ఎక్కువ అయిపోతున్నప్పుడు వాళ్ళందరికీ వచ్చేది ఏంటంటే మోకాళ్ళకి గుజ్జు అరిగిపోవడం. చాలా వరకు ఏంటంటే ఎముక అరిగిందంటారు. ఎముకలు అరగవు, వీలైనంత వరకు ఆ గుజ్జులు మాత్రం, అంటే రెండు బోన్స్ పట్టి కూర్చున్నప్పుడు మధ్యలో ఒక గమ్ ఉంటుంది మూమెంట్స్, అదేం చేస్తుంది ఇలాగా ఆపుతూ ఉంటుంది. సో అది ఎవ్రీ టైం గమ్ముగా ఉంటుంటుంది. అలాంటి గమ్ముది ఏదైతే ఉందో అది తగ్గిపోయిపోతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇందా చెప్పిన కారణాల వల్ల తక్కువైపోవడం వల్ల పైన బరువు ఇలా కింద పడిపోవడం, మూమెంట్ అవుతున్నప్పుడు అక్కడ నీరు చేరిపోతుంది, లేకపోతే గాలి చేరిపోతుంది. సో ఇప్పటి వరకు కొన్ని వందల వేల మందికి ఇవన్నిటికీ మేము చేసిన పని ఏంటంటే అది నీరు చేరిందా గాలి చేరిందా చెక్ చేయడమే. సో నీరు చేరిందంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, గాలి చేరిన తర్వాత ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అది గుర్తించిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి హాయిగా ఉంటుంది. తర్వాత ఈ మోకాలు ఎప్పుడైతే ముందుకి వెనక్కి మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఈ కింద భాగం, అంటే మోకాలు కింద భాగం అక్కడ కండ పెరిగిపోతుంది. ఆ కండ పెరిగిపోయినప్పుడు లెగ్ ఫోల్డ్ అవ్వదు. సో అక్కడ కండని లూజ్ చేస్తాం, ఏది మోకాలు కింద భాగంలో. అవి లూజ్ చేయడం వల్ల వెనక్కి కూడా మూమెంట్స్ ఈజీగా జరుగుతుంటాయి. ఇది చాలా చిన్న విషయం. దీనికి తాళాలు ఎక్కడ పడిపోయినాయండి, ఎక్కడ ఎతుకుతాం? తాళాలు ఎక్కడ పోయినా అక్కడే ఎతుకుతాం. అలాగే మోకాలు ఏదైతే గుజ్జు పోయిందో మోకాల దగ్గరే మసాజ్ చేయాలి. చాలా వరకు ఏం చేస్తారు, మందులు వేసుకుంటారు. అవును సార్. సో మందులు వేసుకోండి, తప్పేం లేదు. మందులో కొంతవరకు పని చేస్తుంటుంది. సో ఏముంటుంది, ఇక్కడ తిరగానే అక్కడ వచ్చేది. చిన్నపిల్లప్పుడు ఏం తిరగానే బలం వచ్చింది అంటాం కదా, ఇట్లాంటివి కాకుండా దాని గురించి కూడా ఆలోచించాలి. ఒక 70% ఎక్స్టర్నల్గా మసాజ్ అండ్ ఇంటర్నల్గా ఏంటంటే ఫుడ్ కూడా మార్చి చేస్తారు. ఖనిజ లవణాలు, అంతేకాదు మెటల్స్ అనేది చచ్చిపోతుంటాయి. కాల్షియం రిలేటెడ్ మెటల్స్, కోబాల్ట్, నికెల్ కానీ, జింక్ కానీ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల శరీరంలో పొరలు. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ఏవైతే మెటల్ అది తగ్గిపోయిందో చెక్ చేసుకొని ఆ మెటల్ ఇంప్రూవ్ చేసేది. లైక్ ఐరన్ పోయింది, కాల్షియం పోయింది, సో దాని రిలేటెడ్లో ఉండే ఆహార పదార్థం ఎక్కువ ఇవ్వడం. ఆల్రెడీ ఎందుకు ఇదంతా పోయింది అంటే పులుపు తినడమో కారం తినడమో వాళ్ళ లైఫ్ స్టైల్ అడిగిన తర్వాత అవి పూర్తిగా తక్కువ చేయడం. ఓకే. ఎందుకైతే పోయిందో అవి తక్కువ చేస్తే మళ్ళీ ఏదైతే తక్కువైందో దాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల ఆహారం, దానివల్ల మోకాలు అనేది బాగుంటుంది. కొందరికి శరీరం తెలియకుండానే వాళ్ళకి మంచి శక్తి ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. కానీ అది దాని పక్కన పెట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వస్తుంది, అంటే ఎక్కువ గేమ్స్ ఆడుతున్నప్పుడు. ఇప్పుడు ఏమవ్వదు, 40 సంవత్సరాల వరకు ఏమవుదు, అక్కడి నుంచి డెఫిషియన్సీ మెల్లగా పడిపోతూ ఉంటారు. సో అంతవరకు మనం చేయాల్సింది సర్వీస్. బండికి ఎలాగైతే సర్వీస్ చేసుకుంటామో అలాగా ఎక్స్టర్నల్గా కొన్ని ఆయిల్స్ ఉంటాయి, హార్డ్ ఆయిల్స్ ఉంటాయి. అంటే వేప నూనె, విప్ప నూనె, ఇంకా ఆవాల నూనె, నల్ల నువ్వుల నూనె, కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, ఆముదము కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ అప్లై చేస్తుంటాం. అన్నిటికన్నా మించింది నెయ్యి, ఆవు నెయ్యి. పాత ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఇంజెక్ట్ చేయిస్తాడు. జనరల్గా ఆయిల్స్ ఏంటంటే పైకి రాసినప్పుడు అది మన శరీర వేడికి అబ్జర్వ్ అవ్వాలి. అది అవ్వకపోతే అది సింథటిక్ ఆయిల్స్ అంటాం. సో లోపలికి వెళ్ళే ఆయిల్స్ ఏవైతే ఉందో ఆ బాడీకి ఏదైతే సూట్ అవుతున్నాయో అలాంటి ఆయిల్స్ వాడడం వల్ల ఇవి చాలా వరకు తగ్గుతున్నాయి. ఇంకో పాత మట్టి, ఆవు పేడ ఏదైతే ఉందో అవన్నీ కలిపేసి కొంచెం ముద్దలా చేస్తాం. అవి లేపనం కింద వాడుకుంటే అది కూడా మోకాలు తగ్గుతుంది. కొందరికి ఏంటంటే గట్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు మోకాలు బెండ్ అయిపోతూ ఉంటుంది, అటు ఇటు బెండ్ అయిపోతుంటారు. సో ఆ బెండ్ అయిపోతున్నప్పుడు దాన్ని నడుము దగ్గర నుంచి కట్టి పెట్టుకుంటాను.
చాలా వరకు మడిమల్ పెయిన్స్ ఉంటాయి, మోకాలు పెయిన్స్ ఉంటాయి, నడుములు నొప్పులు ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే శరీరంలో వాతం చేరిపోవడం, అక్కడ నీరు ఎక్కువ చేరిపోవడం, లేకపోతే గాలి ఎక్కువ చేరిపోవడం, లేకపోతే ఎక్కడైనా కాలు జారిపడడం, కొంచెం జారిపడడం, దానివల్ల సయాటికా వస్తుంటుంది. ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే జనరల్ లైఫ్ స్టైల్. ఆ కారణం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత వచ్చిన రోగం తగ్గించి పెడతాం. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకేంటంటే కారు ఉంది. కారు తీసినప్పుడు అట్లీస్ట్ ఒక 50 కిలోమీటర్లు వెళ్ళినప్పుడల్లా మోకాలు నొప్పులు పోయింటారు. ఒక ఓన్లీ లెఫ్ట్ లెగే వస్తుంది. చాలా వరకు నాకు అర్థం కాలే. ఎందుకు ఎందుకు అంటున్నప్పుడు నేను నా మెకానిక్ ఎవరికి ఎత్తుంటే వాడికి ఇచ్చిన తర్వాత సార్ క్లచ్ ప్లేట్లు బాగోలేదు. క్లచ్ ప్లేట్లు టైట్ అయిపోవడం వల్ల అది ప్రెస్ చేస్తున్నప్పుడల్లా నాకు మోకాలు వస్తుంది. అంటే కాజ్ అర్థమైంది కదండి. అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ క్లచ్ ప్లేట్లు మార్చుకుంటే హీల్ తగ్గిపోయేది. అంటే మడమ నొప్పి లేదు, హీల్ మోకాలు నొప్పి లేదు. సో ఈ కాన్షియస్నెస్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది అన్నప్పుడు అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. గేమ్స్ ఆడుతుంటారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ రూఫ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో అది ఫ్లోర్ అనేది చాలా బాగుండాలి. వాళ్ళు వేసుకునే షూ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి. శరీరం బరువుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి రోగాలు పెరిగిపోతుంటాయి. అవన్నీ తెలుసుకొని సార్ అవాయిడ్ చేయాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు వచ్చింది అని. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ రోజుల్లో మోకాలు నొప్పులు ప్రతి ఇంట్లో ఉన్నాయి. అవును సార్, అవును. ప్రతి ఇంట్లో చిన్నాళ్ళకి ఉన్నది, పెద్దవాళ్ళకి ఉంది. దానికి ఒకటే సొల్యూషన్, మెటల్స్. మనం ఇవ్వాల్సిన మెటల్స్ ఏవైతుందో తమలపాకులు కానీ, ఖనిజ లవణాలు కొన్ని ఇందులో ఉంటాయి. కాల్షియం రిలేటెడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఎవ్రీ టైం ఇస్తూ ఉంటారు. దాంతోపాటు మళ్ళీ ఎందుకు పోయిందో, ఈ మోకాలు ఎందుకు నొప్పులైందో ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ అనేది కంపల్సరీ చేసుకుంటే లాంగ్ రన్లో హాయిగా నడచ్చు. లేదంటే ఇంకా వీల్ చైర్కి అంటిపోతాం, లేకపోతే ఆపరేషన్స్ అన్నీ అయిపోతాం. సో వీలైనంత అవన్నీ ఫ్యూచర్లో ఉన్నది అవాయిడ్ చేయడం గురించి ఇప్పటి నుంచి మనం మారుస్తూ ఉండాలి. సార్ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు చిన్న పిల్లల్లో కానివ్వండి స్కూల్కి వెళ్తూ ఉంటారు, బ్యాగులు బాగా హెవీగా ఉంటాయి. సో దానివల్ల కూడా వాళ్ళల్లో ఈ మోకాలు అరుగుదల అనేది ఏమైనా ఉంటుందా? అదే చెప్తున్నా, ఇందాక అంటున్నాం కదా, ఫోన్ కంపల్సరీ ఒక ప్రెజర్ ఉంటుంది. ఒక 50 కేజీలు మోస్తుందండి. 52 కేజీలు మీరు పెట్టగానే చిన్న బెండ్ అవుతుంది. స్కోలోసిస్ అంటారు. చిన్నపిల్లలు నేను చాలా వరకు చూసిన వాళ్ళకి స్ట్రైట్గా ఉండాల్సిన వెన్నుపాము ఇలా బెండ్ అయిపోతుంటుంది. స్కోలియోసిస్ అంటారు లోపల. అలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. సో వాళ్ళకి బరువు ఎక్కువైపోవడం, వాళ్ళు మొయ్యడం లేక ఇలా వంగిపోతుంది. సో గట్టిగా షాట్ కొడతారు, షటిల్ బ్యాట్ కానీ ఏమైనా కొడతారు, అది బెండ్ అయిపోతుంది. ఇలా అలా ఒక పక్క లిఫ్ట్ అయిపోయిన మనుషులు చాలామంది ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అప్ అండ్ డౌన్స్ అయిపోవడం వల్ల శరీరం చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అన్నట్టు చాలా విషయాలు, బరువు ఎక్కువ మోసిన దాని ఆ వెన్నుపాము మీద, నడుము మీద, మోకాల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టినా చాలా వరకు షూలు చెప్పల వల్ల కూడా వచ్చేస్తున్నాయి. బరువైన ఎక్కువ వల్ల మన శరీరాన్ని అవసరం వీలైనంత వరకు నేచర్ కరెక్ట్ చేయండి. ఇప్పుడు మట్టిలో నడుస్తుండాలి, గడ్డి మీద నడుస్తుండాలి. అలాంటప్పుడు ఇవన్నీ తెలుస్తుంటుంది. లైట్ సిస్టమ్ ఎప్పుడు కావాలి. అది లేదంటే మన బాడీ గేజ్ పెంచుకోవాలి. ఇప్పుడు 10 ఫ్లోర్లు వేయాలంటే ఒక రకమైన గేజ్ వాడతారు. అదే 50 ఫ్లోర్లు వేయాలంటే గేజ్ మారుస్తారు. అలాగే మన శరీరం కూడా గేజ్ పెంచుకోవాలంటే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి అండ్ ఔషధాలు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో. సో మెటల్స్ అన్నీ అందిస్తూ ఉండాలి శరీరానికి. ఓన్లీ ట్యాబ్లెట్లే కాకుండా ఈ రకమైన వైద్యం కూడా ఉందని తెలుసుకోవాలి. మేము మర్మ విద్యలో ఏం చేస్తాం, అక్కడ ఉన్న గాలిలన్నింటినీ మెల్లిగా లాగడానికి ట్రై చేస్తాం. నీరు పట్టేస్తే నీరు ఎలా అయితే తీయాలని అన్ని ట్రై చేస్తుంటాం. అది ఎందుకు వెనక్కి ఫోల్డ్ అవ్వట్లేదా, ముందుకు రావట్లేదా, ఇది ఆర్థరైటిసా, రొమటైటా అన్నీ ఆలోచించుకోవాలి. పిత్తం వల్ల వస్తాయి కొన్ని రోగాలు. అంటే వాళ్ళకి ముట్టుకుంటే మంట వస్తుంటుంది, ముట్టుకుంటే కొందరు నొప్పి వస్తుంటుంది. సో ఇవన్నీ ఎందుకు వచ్చిందో తెలుసుకొని దాన్ని ఇవ్వడం మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంటుంది. సో చెప్పాలనుకుంటే ఇప్పటి వరకు చాలా వేల మంది వచ్చినారు. అందరికీ ఎందుకు వచ్చిందో చెప్పాం. వాళ్ళ ఇంట్లో ఏమైతే చేసుకోవాలి, ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అందులో అయితే మా నిత్య ఆరోగ్య యోగస్ అనేది కొంచెం స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఫైనల్గా మనము ఎలాంటి ఆహారం తీసుకుంటే మనము ఈ మోకాల నొప్పులు రాకుండా కూడా నివారించుకోవచ్చు? పులుపు కారాలు అనేది నిత్యం ఎప్పుడు ఇవ్వకూడదు. ఫర్మెంటెడ్ ఫుడ్ చాలా వరకు ఇడ్లీలు, దోశలు ఇస్తున్నాం. అదేంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్. ఏంటంటే ప్రాసెస్ ఫుడ్ అంటే చపాతీలు, వీటి వల్ల గుజ్జు అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంటుంది. ఫ్రెష్ ఫుడ్ ఇప్పుడు చూడండి, మినపప్పు ఉందండి, దాన్ని సున్నుడల్లా చేసుకోవచ్చు. సో దాని గోధుమలు ఉన్నాయి, దాన్ని ఎవలు అంటారు, అంటే మీకు బార్లీ వాటర్ అంటారు. సో దానివల్ల గుజ్జు పెరుగుతుంది. సగ్గుబియ్యం అంటారు. కొన్ని రకాల్లో కొన్ని ఆకురకాల్లో బాగా జిగటగా ఉంటుంటాయి. సో అలాంటివి చేసుకోవాలి. నాకు తెలిసి వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేసినోడికి ఏ నొప్పులు ఉండవు. అది ఎంత ఎక్సర్సైజ్ ఉండాలి, సిస్టమేటిక్ వర్కౌట్ యోగా. దాన్ని ఎంత బెండ్ చేయాలో అంతే బెండ్ చేసి ఆ శరీరంలో ఉండే ఫ్యాట్స్ ఏదైతుందో, వేస్ట్ ఏదైతే తీసుకునే వాళ్ళకి తగ్గుతాయి. ఏదో గమ్ముగా తింటే గమ్ము వచ్చేస్తుంది అంటే సూత్రం లేదు. శరీరాన్ని ఎప్పుడు వీలైతే చలవ చేస్తుండాలి. పులుపు కారాలు ఏవైతే ఉన్నాయో వీలైనంత తక్కువ చేసి తీపి పదార్థాలు, చలవ చేసే పదార్థాలు అంటే కషాయ రిలేటెడ్ వేసుకుంటే
శరీరం తగ్గుతుంది. మళ్ళీ చెప్తున్నా ఎవరిది వాళ్ళకి. ఈ నొప్పులు అనేది ఇక్కడ వాతం అయిపోతుంది, ఇక్కడ బాగా గాలి పడతా ఉంటుంది, ఇవంతా నీరు పట్టేస్తూ ఉంటుంది, ఈ సైడ్లో అంతా నీరు పడతా ఉంటుంది. దీనికి మసాజ్ చేస్తూ ఉంటాడు. ఈ ఆయిల్ పెట్టుకొని ఒక డైరెక్షన్లో మసాజ్ చేయడం అనమాట. అంటే ఒకటే రౌండ్లో తిప్పుతున్నారు చూడండి. దానివల్ల ఏమవుతుంది, గాలి అంతా ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ ఈ రకంగా పైన ఈ పై పాటల్లో మొత్తం గాలిని ఎక్కడైతే పట్టుతుందో అవన్నీ ఫ్రీ చేయడం. అదేవిధంగా ఈ సైడ్లో ఇంజెస్ అంటారు, ఈ పక్కనలో ఉండేవి అవన్నీ ఫ్రీ చేయడం ప్రతిసారి. ఇవి చేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం లోపలంతా గాలి కానీ ఎక్కడైతే ఉందో అవన్నీ పోతాయి. ఇప్పుడు ఈ మోకాల కింద భాగంలో ఉండే గడ్డని మెల్లిగా కిందకి లాగుతుంటాం. అక్కడ ఉండే మాంసాన్ని కిందకి లాగుతూ ఉండడం వల్ల, అంటే ఇలాగా పాముతూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ గాలి ఎంత ఉన్నా ఎక్స్ట్రాగా ఉండే మాంసం ఏదైతుందో అంతా కదులుతూ ఉంటుంది. ఈ మోకాల చిప్ అనేది చాలా విలువైనది. ఈ ఇంజెస్ ఏవైతే ఉందో మన శరీరం బరువు బట్టి అవి మారిపోతూ ఉంటుంది. వీలైనంత వరకు ఈ మసాజ్ రూపంలో ఎప్పుడైతే చేస్తున్నామో పైన కిందని ఒక ఆయిల్ ఏదైతే ఉందో మనది మేమే తయారు చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే అప్లై చేయడం వల్ల లోపలికి ఇంజెక్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత వేడి క్లాత్ కానీ ఏదైతే హాట్ ప్యాక్ లాగా పెడుతున్నప్పుడు ఇది ఫ్రీ. ఇప్పుడు చూడండి, అక్కడ మోకాలు చిప్పని పైకి లాగి ఆ వెనకున్న వాటర్ని అంతా లాగుతున్నారు. మోకాల మీద వాటర్ అంతా పోతుంది, లేకపోతే నీరు పడితే నీరు పోతుంది. అక్కడ గమ్స్ అనేది మెల్లగా ఈ ఆయిల్ వల్ల మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ ఫోల్డింగ్స్ చేస్తాం. ఎంతవరకు ఫోల్డింగ్, ఇది వెనక్కి ఇలా వీలైనంత వరకు వెనక్కి వెళ్ళినంత వరకు ఫోల్డింగ్ చేస్తుంటాం. అప్పుడు ముందుకి వెనక్కి ఎప్పుడైతే మూమెంట్స్ జరుగుతుంటుందో ఆటోమేటిక్గా ఈ ఆయిల్ అనేది లోపలికి ఇంజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మోకాల నొప్పులు చాలా వేగంగా తగ్గడానికి అవకాశం ఉంటుంటుంది. సో ఈ ప్రెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మర్మ పాయింట్స్ అంటారు. ఎక్కడ కూడా వాటర్ ఎక్కడ ఉంది, మజిల్ ఎక్కడ ఉంది, లేకపోతే బోన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ గమనించుకుంటూ దీన్ని చేస్తుంటాం. అది చాలా ఇంపార్టెంట్ క్రియ. సో అందుకని ఇట్లాంటి ఏవైతే మర్మ విద్య ఏదైతే ఉందో, లేకపోతే మసాజ్ విద్య ఏదైతే ఉందో, ఈ తెలుసుకొని ఒకసారి అనుభవం చెందిన వాళ్ళు అందరి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్సే. ఇవన్నీ ఎవరైతే ఉందో ఒకసారి నేర్చుకొని ఈ ఆయిల్స్ వాడుకుంటే చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంచి విషయాలు మనకు చెప్పారు సార్. క్లియర్గా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, మనకి సార్ మోకాళ్ళ నొప్పులు వస్తే ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా గుర్తించవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి దానికి న్యాచురల్ వేలో అనేసి సార్ చాలా బాగా క్లియర్గా మనకు చెప్పారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్కి కాల్ చేయొచ్చు, లేకపోతే మనకి కింద కామెంట్స్లో కూడా తెలపచ్చు. థ్యాంక్ యూ సో మచ్.